వైఎస్ జగన్ తెనాలి పర్యటనపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఘటనలు తెనాలిలో జరిగాయన్నారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఆపి దౌర్జన్యం చేసిన వారిని పోలీసులు శిక్షించారని తెలిపారు. వారిని కొట్టడం సరైందా కాదా అనే అంశాన్ని నిర్ధారించాల్సింది కూడా న్యాయస్థానాలే అని తెలిపారు. కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి గురించి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలన్నారు. తెనాలి ఘటనకు సంబంధించిన ముగ్గురిపై గతంలోనే ఎన్నో కేసులున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి వారిని అమాయకుల్లా జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఎవరైనా ఏం కోరుకోవాలంటే ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలి. కానీ ఇక్కడ రివర్స్లో నడుస్తూ ఉంది. మన రాష్ట్రంలో ఉన్న పులివెందుల శాసనసభ్యులు, వైకాపా అధ్యక్షులు వారి యొక్క నడక రివర్స్లో ఉంది. ఎందుకంటే తెనాల్లో చాలా సంఘటనలు చూసాం. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయిని చంపి హాస్పిటల్లో తీసుకెళ్ళి ఎన్నో సంఘటనలు తెనాల్లో జరిగినాయి. అటువంటి నేపథ్యంలో చిరంజీవి అనే కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో ఉన్నాడా, కాకి చొక్కా వేసుకున్నాడు అనేది సమస్య కాదు. ఎందుకంటే విధి నిర్వహణలో ఉన్నాడు, డ్రెస్ వేసుకొని వెళ్ళాలని ఉండరు. ఎంతోమంది డ్రెస్ లేకుండా ఐడి పార్టీల్లో ఉండేవాళ్ళు ఉంటారు. డ్రెస్ ఉన్నా లేకపోయినా కానిస్టేబులే. ఆ కానిస్టేబుల్ని ఆపి దౌర్జన్యం చేస్తే దానిలో బాధ్యులైన ముగ్గురు నిందితుల్ని తీసుకొచ్చి పోలీసులు చర్యలు తీసుకుంటే ఇంకా ఒక వ్యక్తి దొరకలా. ఓకే, అక్కడ కూర్చోబెట్టి ఆ విధంగా కొడతాం కరెక్టా కాదా అనేది వేరే సబ్జెక్టు. ఆయన చెప్పినట్టు కేసులు ఉన్నంత మాత్రాన శిక్ష వీళ్ళే నిర్ణయిస్తారని అడిగిన జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ కొడతాం తప్ప ఒప్ప అనేది నిర్ధారించాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదు కదా, మరి అది కూడా నిర్ధారించాల్సింది కోర్టులే కదా. కానీ ఆయన యొక్క విధానాన్ని ఏం తెలియజేస్తుందంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు చూసాం. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి పిచ్చోడనే ముద్రేసి పోలీసుల చేత కొట్టించి, ఆయన దళితుడే సంఘటన మనం చూసాం. మన